అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 71వ భాగంలో జైసింగ్ మరణం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో శివాజీ ఆగ్రా నుంచి వచ్చిన తరువాత జరిగిన సంఘటనల గురించి తెలుసుకుందాం. కొన్ని చారిత్రక రచనల ప్రకారం శివాజీ ఆగ్రాలోని జైపుర రాజభవనం నుంచి మారువేషంలో తప్పించుకున్నాడని తెలుస్తుంది. అయితే పండ్ల బుట్టల్లో రహస్యంగా దాక్కుని తప్పించుకున్నాడన్న ప్రచారం అక్కడ ఉన్న కాపలాదారులను, అధికారులను శిక్షలకు, దర్యాప్తులకు గురికాకుండా రక్షించేందుకు కల్పించిన కథగా భావిస్తున్నారు. నేతాజీ ఫాల్కర్, జయసింగ్, రామ్ సింగ్లపై ప్రతీకారం చేశాక కూడా ఔరంగజేబుకు మనశ్శాంతి లేకుండా పోయింది. శివాజీ పలాయనంతో యావత్ ప్రపంచం దృష్టిలోనూ ఔరంగజేబు ముఖంపై మసి పూసినట్టు అయ్యింది. ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా అతని గుండెల్లో శూలంతో పొడుస్తున్నట్లే ఉంది. అనంతర కాలంలో మహారాష్ట్రపై దండెత్తి వచ్చిన ఔరంగజేబు 20 సంవత్సరాలకు పైగా యుద్ధాలు చేసి విఫలుడై ఆగ్రాకి వెళ్లకుండా దక్కన్లోనే తుది శ్వాస విడుస్తాడు. అతడు చనిపోయే ముందు రాసిన లేఖలో రాజ్యం యొక్క గూఢాచారులు తమ పనిలో ఏ కొంచెం నిర్లక్ష్యం వహించినా ఎంత అనర్థానికి దారితీస్తుందో తెలుసుకోవడానికి నా దృష్టాంతమే చాలు. శివాజీ ఆగ్రా నుంచి పరారైపోవడం వల్లనే నేను నా చివరి రోజులను ఇలా యుద్ధాల జంజాటములో గడపాల్సి వచ్చింది అని రాస్తాడు. మొఘలుల దృష్ట్యా శివాజీని సంతృప్తి పరచి ఆగ్రాలో అతనిని మిత్రుడుగా చెప్పుకోలేకపోవడం చాలా పొరపాటు. మిత్రుడుగా శివాజీ తన రాజ్యాన్ని విస్తరించుకోగలిగిన గోల్కొండ, బిజాపూర్ రాజ్యాలను అంతమొందించడంలో మొఘలులకు శివాజీ ఉపయోగపడి ఉండేవాడు. భారతదేశ చరిత్ర గతి మరొక విధంగా ఉండేది. శివాజీ తిరిగి మొఘలులను విశ్వసించలేదు. మొఘల్ మరాఠాల మధ్య విస్తరించిన అంతరం తర్వాత 18వ శతాబ్దములో అతి ముఖ్యమైన పరిణామాలకు దారితీసింది. శివాజీ ఆగ్రాలోని నిర్బంధం నుంచి తప్పించుకోకుండా ఉండినట్లయితే లేదా తప్పించుకొని పోతుండగా పట్టుబడినట్లయితే అతనికి ఏ గతి పట్టి ఉండేదో ఊహించడం కష్టం కాదు. నేతాజీ ఫాల్కర్ మోసం ద్వారా బంధింపబడి బలవంతంగా మహమ్మదీయ మతం స్వీకరించవలసి వస్తుంది. శివాజీ మరణానంతరం సంభాజీ పట్టుబడి చిత్రహింసలకు గురై చనిపోవడం మనకు తెలిసిందే. శివాజీ ఔరంగజేబు బందీఖానా నుంచి తప్పించుకొని రావడం అసాధ్యమని అతని శత్రువులందరూ చాలా ఆనందంగా ఉంటారు. కానీ శివాజీ తప్పించుకొని మహారాష్ట్రానికి వచ్చాడన్న సమాచారంతో దక్కన్లోని ఆయన శత్రువులందరికీ గుండెలు ఆగిపోతాయి. ఆగ్రా అవమానానికి ప్రతీకారం తీర్చుకోకుండా ఉండడని ఔరంగజేబు కంపించిపోతాడు. ఆనాటి ఐరోపా జాతీయుల ఉత్తరాలలో కూడా ఈ భయం గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. దక్కన్లో మొఘల్ సుబేదారు ముఅజ్జంకు తోడుగా జస్వంత్ సింగ్ రావడం శివాజీకి చాలా అనుకూలమైంది. శివాజీ కోరుకున్నది కూడా అదే. ఆగ్రాలో ఉన్న కొద్ది కాలంలోనే శివాజీ జస్వంత్ సింగ్తో స్నేహాన్ని పెంపొందించుకుంటాడు. ధనాశ అతని పెద్ద బలహీనత. దీనిని శివాజీ చక్కగా ఉపయోగించుకుంటాడు. కాబట్టి శివాజీకి అనుకూలంగా ఉండేలా ఔరంగజేబు విధానాలను ప్రభావితం చేస్తూ వస్తాడు. మొఘల్ యువరాజు ముఅజ్జం ఉదారత్వం, ఉన్నత ఆదర్శాలు కలవాడు, విలాసప్రియుడు. కాస్తంత మృదువుగా సర్ది చెబితే దేనినైనా అంగీకరించే వ్యక్తి. ఈ మనస్తత్వాన్ని గ్రహించి జస్వంత్ సింగ్ యువరాజు ఆలోచనలపై అదుపు సాధిస్తాడు. రాకుమారుడిని దక్కన్ పంపే ముందు ఔరంగజేబు ఎన్నో సూచనలు చేస్తాడు. ఇప్పటికే శివాజీ వల్ల మొఘల్ సామ్రాజ్యానికి అప్రతిష్ట ఏర్పడింది. తాజాగా మరొక ఓటమి సంభవిస్తే అది మొఘల్ సామ్రాజ్య ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తుంది. కాబట్టి శివాజీతో జాగ్రత్తగా వ్యవహరించాలని బోధిస్తాడు. శత్రువులు భావించినట్లుగా మహారాష్ట్ర వస్తూనే శివాజీ వారి మీద దాడి చేయలేదు. ఆయన అవలంబించిన ఉపాయమే వేరు.
రాజ్గఢ్ వస్తూనే శివాజీ యువరాజు ద్వారా ఔరంగజేబుకు ఒక శాంతి లేఖ రాస్తాడు. ఎందుకంటే పురందర ఒప్పందంలో భాగంగా సగం పైగా రాజ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. దానితో పాటు శివాజీ రాజ్యానికి దూరంగా నెలల పాటు ఉండడంతో రాజ్యం ఆర్థిక ఒడిదుడుకులకు లోనవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వెంటనే మొఘల్ సామ్రాజ్యంతో ఘర్షణ పడే స్థితిలో స్వరాజ్యం లేదు. ముందు ఆదాయాన్ని పెంచుకోవాలి, కోటలను దృఢతరం చేసుకోవాలి, సాగర తీరంపై పట్టు సాధించాలి, శత్రువులపై ప్రతీకారం కోసం అవసరమైన శక్తి సామర్థ్యాలను కలిగే వరకు నిరీక్షించాలి అన్నదే శివాజీ వ్యూహం. ఔరంగజేబుకు శివాజీ ఎలా లేఖ రాస్తాడు? ఈ మీ దాసుడికి తమ సేవ చేసుకోవడంలోని ఆనందం ఉంది. నా ఆధీనంలోని కోటలను అప్పుడే మీకు అప్పగించాను. నా దగ్గర మిగిలి ఉన్న దుర్గాలు కూడా మీ సేవకి అంకితం. నా కొడుకును మీ సేవకు పంపుతున్నాము. అతడికి 5,000 మన్సబ్దారీ దయచేయించండి. నేను మీ అనుమతి తీసుకోకుండా ఆగ్రా నుంచి వచ్చినందుకు మన్నించండి. ఈ లేఖ చదివిన ఔరంగజేబుకు కారం రాసినట్లుగా అనిపించకుండా ఉంటుందా? నా చెవిలోనే పువ్వు పెట్టి పారిపోయిన శివాజీ ఇప్పుడు నన్ను క్షమించమని అడుగుతున్నాడా? చచ్చిపోయాడన్న వార్తను నమ్మి ఎవడనైతే వెతకడం ఆపేశామో ఆ సంభాజీ క్షేమంగా ఇంటికి చేరుకున్నందుకు బహుమతిగా నేను అతనికి మన్సబ్దారి ఇవ్వాలా? వాహ్వా, ఏమి తెలివి శివాజీది అని గింజుకున్నాడే కాని సరే అని కాని కుదరదని కాని అనలేకపోతాడు. ఔరంగజేబు నుంచి ఏ సమాధానం రాకపోయేసరికి శివాజీ దక్కన్లో ఉన్న మొఘల్ సేనాపతి జస్వంత్ సింగ్ వెనకపడతాడు. జస్వంత్ సింగ్ తో తనకున్న పరిచయం ఉపయోగించుకొని పాదుషా వారు నా మీద ఆగ్రహంతో ఉన్నట్లున్నారు. ఆగ్రాలో నా ప్రాణాలకు అపాయం ఉండటం వల్ల అక్కడ నుంచి వచ్చేశాను. ఇప్పుడు మీరు తప్ప పాదుషాతో నా తరపున మాట్లాడగల వారు లేరు. మీ మధ్యవర్తిత్వంతోనే నాకు క్షమాపణ లభించాలి. నా పుత్రుడు సంభాజీ ఇప్పుడు యువరాజు సేవకు హాజరవుతాడు అని అతనికి తెలియజేస్తాడు. ఈ లేఖ చూశాక జస్వంత్ సింగ్ యువరాజు ముఅజ్జంలకు సంతోషం కలుగుతుంది. శివాజీ లేఖను అంగీకరించాలని యువరాజు తన తండ్రికి గట్టిగా సిఫారసు చేస్తూ లేఖ రాస్తాడు. అన్ని ఆలోచించాక ఔరంగజేబు ఈ ప్రతిపాదనను సమ్మతిస్తూ ఆజ్ఞాపత్రం జారీ చేస్తాడు. శివాజీకి రాజా అనే బిరుదునిస్తాడు. సంభాజీకి మన్సబ్దారిని జాగీరును ఇస్తాడు. ఈ ఒప్పందం ద్వారా ఆగ్రాలో యమయాతనలు పడుతున్న రఘునాథ్ పంత్, త్రయంబక్ పంతులను విడుదల చేయిస్తాడు. గడచిన సంవత్సరాలలో రాజ్యం యొక్క ఆదాయం పడిపోయింది. అందుచేత చాలా ప్రయాసపడి సమకూర్చుకున్న సైన్యాన్ని పోషించలేక వదులుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యను శివాజీ చాలా నేర్పుతో పరిష్కరించాడు. ఈ ఒప్పందం ఆధారం చేసుకుని 5,000 సేనతో తన కుమారుడు సంభాజీని, తన సర్వసేనాని ప్రతాపరావు గుర్జర్ని మొఘల్ సుబేదారుకు సహాయంగా ఔరంగాబాదుకు పంపుతాడు. ఆ సైన్యం ఖర్చుల నిమిత్తమై మొఘల్ రాజ్యంలోని వరహాడ్ ప్రాంతంలో పన్ను వసూలు చేసేందుకు తన కొలువులోని రావుజీ సోమనాథ్ని 2,000 సైన్యంతో పంపిస్తాడు. మొఘల్ దర్బారు ఆనుపానులు కనిపెట్టడానికై బహుభాషా కోవిదుడు, చతురుడు అయిన నీరాజీరావును స్వరాజ్యపు ప్రతినిధిగా ముఅజ్జం కొలువుకు పంపుతాడు. స్వరాజ్యపు ప్రతినిధులైన వారు మొఘల్ సామ్రాజ్యపు బలాలు, బలహీనతలు ఏమిటి, వారి వాణిజ్య సంబంధాలు ఎవరెవరితో నడుస్తున్నాయి మొదలైన గుట్టుమట్లన్నీ పరిశీలించి అవగాహన చేసుకుంటారు. స్వరాజ్య శ్రేయస్సు కొరకై ఉపయోగపడే ఏ చిన్న అంశాన్ని కూడా శివాజీ వదులుకోడు. యువరాజుకు కూడా శివాజీతో స్నేహం సంతోషకరమైంది. భవిష్యత్తులో మొఘల్ సింహాసనానికి పోటీ ఏర్పడినప్పుడు తనకు శివాజీ వంటి వీరుడి సహాయం అందుబాటులో ఉంటుందని అతడి ఆశ. స్వరాజ్యపు సంక్షేమానికి, సమృద్ధికి శివాజీ మహారాజ్ అనేక విప్లవాత్మక చర్యలు తీసుకుంటాడు. శతాబ్దాల నుంచి వస్తున్న జాగీర్దారీ పద్ధతిని రద్దు చేస్తాడు. దానివల్ల రైతులు స్వాభిమానంతో బతకడానికి వీలు పడుతుంది. జైసింగ్ దాడుల్లో నష్టపోయిన రైతులకు ధన రూపంలో కాకుండా
ధాన్య రూపంలో శిస్తులు చెల్లించే వీలు కలిగిస్తాడు. అది కూడా పండిన పంటకు తగిన నిష్పత్తిలోనే. పంటలు పాడైనప్పుడు శిస్తు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటిస్తాడు. తమ పట్ల శివాజీ చూపించే ప్రేమను, సానుభూతిని చూసి కర్షకులు ఇంకా ఎక్కువ శ్రమించసాగారు. అందువల్ల పంట దిగుబడి హెచ్చి రాజ్యానికి ఆదాయం పెరుగుతుంది. జాగీర్దారీ విధానం రద్దవడంతో ప్రజలపై పీడన తగ్గుతుంది. అంతఃకలహాలు నివారించబడతాయి. శివాజీ నిష్పాక్షికతను తెలియజేసే ఒక సంఘటన గురించి తెలుసుకుందాము. కొంకణ ప్రాంతానికి చెందిన ఫీలాజీ రాజేష్ షిర్కే ఒక పెద్ద జాగీర్దారు. సంస్కరణలలో భాగంగా అతని జాగీర్ కూడా ఊడిపోతుంది. కొన్నాళ్ల తర్వాత అతడి కుమార్తెను శివాజీ కొడుకు సంభాజీకిచ్చి వివాహం చేస్తారు. దాన్ని ఆధారం చేసుకొని షిర్కే తన జాగీరును తిరిగి ఇవ్వమని శివాజీని అడుగుతాడు. వియంకుడి అభ్యర్థన కంటే స్వరాజ్య హితం ఎక్కువని భావిస్తాడు. శివాజీ నవ్వుతూ, మన రాజ్యంలో జాగీర్దారీ లేదు, కానీ స్వరాజ్యానికి మీ సేవ చాలా అవసరం కనుక మీ అమ్మాయికి కొడుకు పుట్టాక ఇస్తానని అంటాడు. ఆ కొత్త పెళ్లి కూతురి వయస్సు సుమారు 5-6 సంవత్సరాలు ఉంటుంది. అమ్మాయికి యుక్త వయస్సు రావాలి, సంతానం కలగాలి. అది పుత్ర సంతతి అంటే కనీసము 10-12 సంవత్సరాల తర్వాత మాట. సొంత వియంకుడికి కూడా ఏ రాయితీ లేదు. ఏ సందర్భంలోనైనా న్యాయం ముందు అందరూ సమానులే అనేది శివాజీ సిద్ధాంతం. వ్యవసాయ సంస్కరణల ద్వారా ఆర్థిక పుష్టి లభించగానే శివాజీ పదాతి దళాన్ని, నావికా దళాన్ని బలిష్టంగా తీర్చిదిద్దుతాడు. పరిపాలన గాడిలో పడి స్వరాజ్యం అన్ని విధాలా శక్తివంతం అవుతుంది. తరువాతి భాగంలో శివాజీ సాగించిన యుద్ధాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.